నాలాంటి అప్కమింగ్ లీడర్స్, యూత్, అట్లాగే ఎంతో ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న సీనియర్ నాయకులు అందరిని పిలిచి అలా ప్రేమతో మాట్లాడి మీ ఒపీనియన్ చెప్పండి, మీ సజెషన్ చెప్పడం అనేది ఒక ఐ థింక్ అయితే ఇట్స్ ఎ హిస్టరీ అనుకుంటా. ఎందుకంటే ఒపీనియన్స్ సజెషన్స్ తీసుకొని ఇంకేమైనా మీరేమైనా సజెస్ట్ చేయాలనుకుని ఇంకేమైనా కావాలనుకుంటున్నారా అని చెప్పి అడగడం అనేది బాగుంది. సో చాలా సింపుల్గా ఉంది. అది పెద్ద ప్రశ్నలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాకుండా ఎగ్జామ్ కాకుండా సింపుల్గా ఉండి మాట్లాడారు కాబట్టి మా ఒపీనియన్ మేము చాలా ఓపెన్గా, ఎందుకంటే 1-to-1 చేశారు కాబట్టి అందరిని పిలిచి, కాబట్టి 1-to-1 కాబట్టి వీ విల్ ఓపెన్. హ్యాపీగా ఉంటే హ్యాపీగా, కోపం ఉంటే కోపంగా, బాధ ఉంటే బాధగా అందరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు పర్సనల్గా తీసుకోవడం జరుగుతుంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, తర్వాత అనుకోకుండా అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, మీకు సీటు దక్కలేదు. ఆ టికెట్ దక్కే విషయం పైన ఏమైనా అసంతృప్తి ఉందా? అలాంటి విషయాలు అడిగినప్పుడు ఏం చెప్పారు? సో అటువంటి విషయాలు ఏమీ అడగలేదు, నేను కూడా అటువంటి విషయాలు చెప్పలేదు. నేను అసంతృప్తిగా ఏమీ లేను. బికాజ్ నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏఐసి నుంచి మనము వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఏ రిక్వెస్ట్ చేసినా మనం దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం గెలవడం ఇంపార్టెంట్. సో ఆ గెలుపులో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగానే ఉంది కాబట్టి ఎక్కడ రిగ్రెస్ లేవు. సో మీకు బదులుగా శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది పార్టీ విధానం పట్ల? అలాగే ఎవరైనా చెప్పారు ఆ టికెట్ ఇవ్వకపోవడం గల కారణం ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేశారు? డెఫినెట్లీ అండి, చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి నేను కూడా ఏఐసిసి కానీ మన రేవంత్ అన్న మన ప్రభుత్వానికి కూడా ఎస్ అన్న మీరు ఎట్లా చెప్తే అట్లా వెళ్తాం. మనకు అట్లా కావాల్సింది మనకు గెలుపు కావాలి. అట్లాగే యూత్కి, ప్రజలకి చెప్పదలుచుకుంది ఏంటంటే గద్దరన్న బిడ్డగా ఒక సీటు కోసమో దేనికోసమో రాలేదు. గద్దరన్న బిడ్డగా ఆయన ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాన్ని తీసుకొని పోతూ ప్రజల గొంతునై ఉంటానని చెప్పడానికి కూడా అదొక నిదర్శనం. అట్లా అని చెప్పి వదులుకుంటున్నామని అన్ని వదులుకోము. డెఫినెట్లీ అసెంబ్లీలో అడుగు పెడతాము. అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల వాయిస్ అయి గద్దరన్న పాటై అంబేద్కర్ న్యాయాన్ని ముందుకు తీసుకుపోతానని చెప్తున్నాను. ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురు కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్గా ఉందా? డెఫినెట్లీ కంఫర్ట్గా ఉండమంటే పాలిటిక్స్ అంటేనే కంఫర్ట్ కాదు, ఏదైనా యుద్ధమే. లైఫ్ ఇస్ నాట్ సో కంఫర్ట్. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, వీ హ్యావ్ టు లివ్ బ్యాక్. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డెమోక్రటిక్ పార్టీ. సో డెమోక్రటిక్ పార్టీలో డెఫినెట్లీ కంఫర్ట్. ఇప్పుడు ఇదే నిదర్శనం. ప్రతి ఒక్కరిని పిలిచి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ మంచి ఏంది, మీ చెడు ఏంది, మీ కష్టాలు ఏంది, మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారని పిలవడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ కంఫర్ట్. పిలిచి మాట్లాడడం, 1-to-1 మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ డెమోక్రటీ. పిలిచి మాట్లాడి వివరాలు తెలుసుకుంటే అది ఒకటి సరిపోద్దా పార్టీలో రాజకీయాలు ఉండాలంటే? అట్లేం లేదు, ఒకటి తెలిసిపోతుందని కాదు, కానీ అట్లీస్ట్ సంబడి ఈజ్ దేర్ టు, అరే నాకు ఇది నొప్పి అవుతుంది, నాకు ఇది బాధ అవుతుంది, ఇది కావాలి, ఇది న్యాయం అన్యాయం అని చెప్పి వినేవాళ్ళని ఉండాలి కదా. ఆ స్పేస్ కూడా ముందున్న ప్రభుత్వం వినేవాళ్ళు కూడా లేదు, గేట్లకు తలుపులేసి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పిలిచి వింటున్నారు కదా, పిలిచి విని ఒపీనియన్ తీసుకుంటే కదా, అందరు ఒపీనియన్స్ తీసుకుంటేనే కదా ఒక రిజల్ట్ వస్తుంది. సో డెఫినెట్లీ పాలిటిక్స్లో కానీ ప్రజలకు సేవ చేయాలంటే కానీ అందరు ఒపీనియన్స్ తీసుకొని, అందరు ఇండివిజువల్ ఒపీనియన్స్ తీసుకొని దాన్ని పరిశీలించి దాన్ని ముందుకు పోవడమే పాలిటిక్స్, రాజకీయం. సో అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటీ కానీ ఇది ఒక నిదర్శనం. దివంగత గద్దర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి చాలా సన్నిహితుడు, అత్యంత సోదర సమానుడు. చాలా విషయాల్లో కూడా ఆయన పక్కనే ఉన్నారు, చనిపోయినప్పుడు ఆ సమయంలో కూడా. ఆ తర్వాత అయిన పరిణామాల విషయంలో రేవంత్ రెడ్డి మీ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. ఈ ఎలక్షన్ నేపథ్యంలో కానీ ఉప ఎన్నిక నేపథ్యంలో కానీ మీకు టచ్లో ఉన్నారా? పార్టీ పరంగా కానీ ఎలాంటి సహకారం ఉంది? రేవంత్ అన్న గత 2017 నుంచి నేను పర్సనల్గా దానికన్నా ముందు నుంచే నాన్నతోని, ఫ్యామిలీతోని, అన్నయ్యతోని పాలిటిక్స్ కాకుండా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లు అన్నయ్యలాగా ఉన్నారు. ఈ క్షణం వరకు కూడా ఆయన అన్నలాగా అండదండాలు ఉన్నారు. సో దాంట్లో ఏమీ తోకలేదు.